YSR, Dr. YSR free crop insurance. Jagannath government to disburse today insurance claims pertaining to 2019 season. స్పై అంటే తెలుసా? స్పై 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 నేను గూఢచారి 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 117 అంటే తన ఐడెంటిటీ తెలియకుండా వేరే చోట వాళ్ళ ఈ విషయాన్ని రాబట్టే వాళ్ళు మనం స్పై అంటాం. సీక్రెట్ గా. ఇది చూడండి, చాలా ఎక్కువగా వాడే పదం అది. పబ్లిక్ గ్రీవెన్స్ ప్రోగ్రామ్స్. దీని అర్థం ఏంటి? గ్రీవెన్స్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రీవెన్స్? బాధ, ఒక ఫీలింగ్, ఒక కాజ్ ఫర్ కంప్లైంట్. గ్రీఫ్ అంటే బాధ. చూడండి, గ్రీఫ్ అంటే బాధ, గ్రీఫ్ అంటే సారో, బాధ, పెయిన్ అని మనకి ఇది దాని అర్థం. గ్రీవెన్స్ అంటే ఈ గ్రీఫ్ ని కాజ్ చేసింది గ్రీవెన్స్. పలానా కారణం వల్ల నాకు గ్రీవ్ వచ్చింది, కంప్లైంట్ లాగా అనమాట. ఇట్స్ మోర్ లైక్ కంప్లైంట్. పలానా కారణం వల్ల నాకు బాధ కలుగుతుంది, పలానా కారణం వల్ల నేను బాధపడుతున్నాను, నేను పెయిన్ ఫీల్ అవుతున్నాను, దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ మై గ్రీఫ్. దాన్ని ఏమంటాం మనం? కంప్లైంట్. అందుకే మీకు గవర్నమెంట్ ఆఫీసుల్లో యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ అని ఉంటాయి. గ్రీవెన్స్ ని రిడ్రెస్ చేయడం అంటే గ్రీవెన్స్ ని అడ్రస్ చేయడం. ఫిర్యాదులు పెట్టాను ఉంటుంది చూడండి, ఫిర్యాదులు అక్కడ పెట్టండి, దాన్ని మేము కంప్లైంట్స్ ఇక్కడ ఫిర్యాదులు స్వీకరించబడును అని ఉంటాయి చూడండి. గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ అంటారు. గ్రీవెన్స్ మీనింగ్ ఏంటి? ఏ కాజ్ ఫర్ కంప్లైంట్ అని రాసుకో. కాజ్ ఫర్ కంప్లైంట్, ఏ కాజ్ ఫర్ పెయిన్, ఏ కాజ్ ఫర్ కంప్లైంట్, కంప్లైంట్ అని కూడా రాసుకోవచ్చు. అందుకే మీరు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వేషన్ లోనే చాలా వరకు మీకు తెలుస్తాయి. గ్రీవెన్స్ రిడ్రెసల్ మీరు చూస్తూ ఉంటారు. రిడ్రెసల్ అంటే అర్థం ఏంటి? రెమెడీ. రెమెడీ. నువ్వే చెప్పు, విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ శివజ్యోత్స్న చెప్పు. నౌన్. అదొక ఫీలింగ్ కదా. గ్రీవెన్స్ అనేది ఒక ఫీలింగ్. పేర్లు ఒకటే కాదు, మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, దేశాల పేర్లు, ఇవే కాదు, ఫీలింగ్స్ పేర్లు. ఆనందం, హ్యాపీనెస్, నౌన్. బాధ, గ్రీఫ్, నౌన్. గ్రీవెన్స్, ఒక ఫీలింగ్, ఫీలింగ్ ఆఫ్ రిసెంట్మెంట్, నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్. ఎగ్జాక్ట్లీ, సంథింగ్ దట్ యూ కెనాట్ ఫీల్, ఫిజికల్ గా నీకు కనిపించదు, ఇంటాంజిబుల్. Parking areas earmarked on beach road. ఇయర్ మార్క్ అంటే చెవి పైన మార్క్ వేయడమా?
ఇయర్ మార్క్ అంటే కేటాయించడం, సెపరేట్ గా కేటాయించడం. ఫర్ ఎగ్జాంపుల్, మై ఫాదర్ హ్యాస్ earmarked 5 lakh rupees ఫర్ మై హైయర్ ఎడ్యుకేషన్ అన్నారు అనుకోండి. నా హైయర్ ఎడ్యుకేషన్ కోసం నాన్నగారు 5 లక్షల రూపాయలు సెపరేట్గా కేటాయించారు, సెపరేట్గా ప్రొవైడ్ చేశారు. ఇయర్ మార్క్ అంటే ఒక పర్పస్ కోసం, ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం సెపరేట్ చేయడాన్ని ఇయర్ మార్కింగ్ అంటాం. ఇప్పుడు నీకు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉన్న టైంలో షెడ్యూల్ వేసుకున్నాం అనుకో, ఐ వాంట్ టు ఇయర్ మార్క్ 2 hours ఫర్ ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్లో వీక్ ఉన్నాను కాబట్టి రోజుకి 2 గంటల పాటు 2 hours ఏమో ఇంగ్లీష్ కోసం కేటాయిస్తాను. కేటాయించు. యా, సెపరేట్ ఒక పర్టికులర్ పర్పస్ కోసం సెపరేట్ చేయడానికి ఇయర్ మార్క్ అంటాం. మీరు అందరూ మనిషి ఒక సెంటెన్స్ రాయండి ఇయర్ మార్క్తో. ట్రై రైటింగ్ 1 sentence ఈచ్. క్రియేట్ ఎ సెంటెన్స్. యూజ్ ద వర్డ్ ఇయర్ మార్క్. క్రియేట్ ఎ సెంటెన్స్. మీ పర్సనల్ లైఫ్ లోంచి రాయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా రాశారు అందరు కూడా. అంతే, ఒకటి దీనికి కేటాయించడం. వెరీ గుడ్. ఇది చెప్పండి అందరూ, కొత్త వాళ్ళు. రిపీట్ చేస్తున్నాను, కొన్ని పదాలు తెలిసినవి కూడా రిపీట్ చేస్తున్నాను. ప్రొటెస్టెంట్ అర్థం ఏంటి? నిరసన. రీసెంట్ గా జాయిన్ అయిన వాళ్ళు. ప్రొటెస్ట్ అంటే నిరసన. RYOTS, రైట్స్ అంటే రైతుల. ఇక్కడ ఎలా రాశారో కూడా చూసారా మీరు? అపాస్ట్రఫీ. ఇది కూడా చెప్తూ ఉన్నాను. ఏదైనా నౌన్ ప్లూరల్ అయినప్పుడు, ఎస్తో ఎండ్ అయ్యే ప్లూరల్ అయినప్పుడు దానికి మళ్ళీ పక్కన ఎస్ పెట్టాం, అపాస్ట్రఫీ పెట్టి వదిలేస్తాం. రైతు యొక్క అని చెప్పాలంటే ఇలా రాస్తారు, రైతు యొక్క. ఇది రైతు అపాస్ట్రఫీ ఎస్, రైతుల యొక్క ఇలా పెట్టి ఆపేయడమే. ఆ పక్కన మళ్ళీ ఎస్ పెట్టాం. RYOT. వాళ్ళకి సపోర్ట్ గా ర్యాలీ చేశారు, ర్యాలీ టేకన్ అవుట్. ఈ పదం కూడా నిన్న వచ్చిందే చూడండి, ఇది కూడా వచ్చింది. యాజిటేటింగ్ అంటే నిరసన వ్యక్తపరుస్తున్న. పీపుల్ హు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ యాజిటేషన్. ఆందోళన చేస్తున్న, ఆందోళన చేస్తున్న. యాజిటేటింగ్ ఫార్మర్స్. ఇప్పుడు యాజిటేటింగ్ అనేది విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్? ఆలోచించి చెప్పాలి. యాజిటేటింగ్ అనేది అక్కడ విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్? రాధిక, ఎందుకు 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 వెర్బ్? ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. ఎందుకంటే ఫార్మర్స్ అనే నౌన్ అది మాడిఫై చేస్తుంది. యాజిటేటింగ్ ఫార్మర్స్. ఎటువంటి ఫార్మర్స్ వాళ్ళు? ఆందోళన చేస్తున్న ఫార్మర్స్. ఇట్ ఈస్ నాట్ ఎ వర్బ్. ఇంగ్ ఫామ్ కనిపించింది కాబట్టి వెర్బ్ అని చెప్పేయకూడదు. అబ్జర్వ్ చేయాలి, క్లాసెస్ జాగ్రత్తగా వినేటప్పుడు అబ్జర్వ్ చేయాలి అవన్నీ కూడా. ఓకే, యాజిటేటింగ్ అనేది అడ్జెక్టివ్ అన్నాను. దానికి ఇంకో పేరు చెప్పండి. వాట్ కైండ్ ఆఫ్ అడ్జెక్టివ్? We spoke about them.
It is actually a non-finite verb. No, intangible, tangible కాదు. Adjectives లో intangible, tangible కాదు. We spoke about it. Gerenda. A gerenda అది. Is it a gerund? Are you sure? It is a participle. It is a participle. What is the difference between gerund and participle? Gerund is a verb acting as noun. Verb acting as noun. Noun పాత్ర పోషిస్తున్న verb ని gerund అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి? రన్నింగ్. రన్నింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. రన్నింగ్ అనేది ఆరోగ్యానికి మంచిది. ఇక్కడ రన్నింగ్ అనేది వెర్బ్ కాదు, నౌన్. బేసికల్ గా అది వెర్బ్ ఫామే కదా, వెర్బ్ ఫామే. రన్ యొక్క రన్కి ఇంగ్ ఫామ్ పెట్టారు, కానీ నౌన్ లా పనిచేస్తుంది. సో దాని వెర్బ్ అనం మనం. నౌన్ లా పనిచేస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ జెరెండ్. అలాగే ఇక్కడ చూడండి, యాజిటేటింగ్ ఫార్మర్స్. యాజిటేటింగ్ అనేది యాజిటేట్ అనే పదానికి ఇంగ్ ఫామ్ చేరిస్తే వచ్చింది. సో యాక్చువల్గా ఒక వెర్బ్ యొక్క ఫామే, కానీ దాని అక్కడ ప్రవర్తన ఎలా ఉంది? యాడ్జెక్టివ్ లా పనిచేస్తుంది. ఎ వర్బ్ యాక్టింగ్ యాజ్ అన్ యాడ్జెక్టివ్. ఇట్ ఈస్ ఎ పార్టిసిపల్. మన గ్రామర్ వీడియోస్ అన్ని చూస్తే మీకు ఇవన్నీ ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి. వి స్పోక్ అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్. సాలిడారిటీ అంటే నిన్న మాట్లాడుకున్నారు, ఇది కూడా సాలిడారిటీ. సాలిడారిటీ అంటే సంఘీభావం. సంఘీభావం అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఒపీనియన్తో మేము ఏకీభవిస్తున్నాము, మేము కూడా మీతో పాటే ఉన్నాము, మేము కూడా మీతో పాటు ఉన్నాము, మద్దతు తెలపడం. మీతో పాటు మా ఆలోచనలు కూడా, అవర్ థాట్స్ ఆర్ విత్ యూ, అవర్ సపోర్ట్ ఈజ్ విత్ యూ, సంఘీభావం తెలుపుతున్నాము అంటాం చూడండి. అలాగా లెఫ్ట్ పార్టీస్, పీపుల్స్ ఆర్గనైజేషన్స్, వీళ్ళందరూ కూడా రైతులతో పాటు మేము కూడా ఉన్నాము అని వాళ్ళ భావన, సపోర్ట్ని వ్యక్తపరచడం. అది సాలిడారిటీ. లెఫ్ట్ పార్టీస్, కమ్యూనిస్టులు. లెఫ్టిజం, లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ అంటారు, తెలీదా? అబ్రప్ట్లీ అంటే డిమార్కేషన్ అంటే అబ్రప్ట్లీ అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్, సడన్ గా ఆపేశారు, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆపేశారు. డిమార్కేషన్ అంటే ఇది ఏపీది, ఇటువైపు ఏపీ, ఇటువైపు తెలంగాణ, లేదా ఇటువైపు కర్ణాటక అని డిమార్కేట్ చేయడం. ఇది మార్క్ వేయడం, అది మీది, అటువైపు మీది, ఇటువైపు మాది. డిమార్కేషన్, డివిజన్ చేయడం. డిమార్క్ ఆ పేరులోనే ఉంది మీకు క్లియర్ గా. బౌండరీ ఫిక్స్ చేయడం, సరిహద్దులు గీయడం. ఎగ్జాక్ట్లీ పద్మజ, ఎగ్జాక్ట్లీ సరిహద్దులు గీయడం, డిమార్కేషన్. ఇది చూడలేదు, ఇది చూడండి. A flock of cattle, egrets feeding on dry fish near Mangamaripeta beach in Visakhapatnam. Fishermen dry miscellaneous fish to supply it as poultry feed. Hungry birds, ఆకలితో ఉన్న పక్షులు. చదవండి దాన్ని ఒకసారి. A flock of, చూడండి సరిగ్గా చదవాలి. A flock of cattle egrets, ఇలా చదవాలి. క్యాటిల్ ఇగ్రెట్ అనేది కలిపి చదవాలి, ఎందుకంటే క్యాటిల్ అంటే మీకు జంతువులు కదా, పశువులు అనే మీనింగ్ వస్తుంది. కానీ క్యాటిల్ ఇగ్రెట్ అనేది సెపరేట్ పేరు. క్యాటిల్ ఇగ్రెట్ అనేది ఒక కైండ్ ఆఫ్ పక్షులు, ఆ పక్షుల పేరు అది. ఫ్లాక్ అంటే గ్రూప్, మందగా వచ్చాయని. క్యాటిల్ ఇగ్రెట్ అనేది ఒకటే పదం,
2 సిలబుల్స్. క్యాటిలిగ్రేట్స్ అనేది ఒక కైండ్ ఆఫ్ పక్షులు అని అర్థం. క్యాటిల్ వేరేగా ఇగ్రెట్ వేరేగా కాదు. క్యాటిలిగ్రేట్. కొంగ జాతికి చెందిన పక్షులు అనమాట ఇవి. ఫ్లాక్ అంటే గ్రూప్, గుంపు. ఈ పక్షుల గుంపు. ఈ పక్షుల పేరు అది. క్యాటిలిగ్రేట్ అనేది ఆ పక్షుల పేరు. ఫీడింగ్ ఆన్ డ్రై ఫిష్ తినేస్తున్నాయి. వీళ్ళేమో పౌల్ట్రీ ఫీడ్ కింద సప్లై చేయడం కోసం వాళ్ళు డ్రై చేస్తున్నారు. ఎండబెడుతుంటే ఇవన్నీ ఒక్కసారికి విరుచుకుపడి మొత్తం కుమ్మేస్తున్నాయి. ఆన్ ప్లేస్ లో ఫర్ ఎందుకు పెడతావు? ఫీడింగ్ ఆన్ అంటాం కదా. ఫీడింగ్ ఫర్ ఏంటి? ఫీడింగ్ ఫర్ ఏంటి? ఫర్ అంటే కోసం. డ్రై ఫిష్ కోసమా? కోసం అని ఎలా వస్తుంది మీనింగ్ అక్కడ? ఇది చూడండి. వైఎస్ఆర్సిపి అపోజింగ్ లోకల్ పోల్స్ ఫియరింగ్ రౌట్. రౌట్ అంటే డిఫీట్. పూర్తిగా ఓటమి పాలైపోతుంది అనే భయంతో వైఎస్ఆర్సిపి లోకల్ పోల్స్ ని అపోజ్ చేస్తుంది అని చెప్పి అయ్యన్న పాత్రుడు ఏమంటున్నారు? క్రిటిసైజెస్, విమర్శిస్తున్నారు. ప్రపోజల్ టు ఇంక్రీజ్ ప్రాపర్టీ ట్యాక్స్ ఇంక్రీజ్ చేయడే ప్రపోజల్ ఆయన విమర్శించారు. ప్లస్ రెండోదేమో లోకల్ పోల్స్ లో ఓడిపోతారన్న భయానికి వాళ్ళు అది చేయకుండా వాయిదాలు వేస్తున్నారు అనేది ఇంకొకటి. డిఫీట్ అన్నమాట మీనింగ్. ఇప్పుడు చెప్పండి పాండమిక్ అంటే? ఇప్పటి వరకు ఏం చెప్పానమ్మా? ద్వారకేష్ పవన్ డిఫీట్ అని చెప్పానుగా. ఒక డిసీజ్ కంప్లీట్ గా వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయిపోతే ఖండాంతరాలు, దేశం అంతా వ్యాపించేస్తే దాన్ని పాండమిక్ అంటాం. దానికంటే చిన్నది ఇది పాండమిక్. దీనికంటే కొద్దిగా చిన్నది ఎపిడమిక్. దీనికంటే కొద్దిగా చిన్నది ఎండమిక్. ఇది ఒక చిన్న ప్రాంతానికి డిసీజ్ పరిమితమైతే ఎండమిక్. ఇప్పుడు వింత వ్యాధి ఏలూరులో వచ్చింది కదా, ఎండమిక్ టు ఏలూరు అని చెప్పి మనం పెట్టచ్చు. అదే దేశమంతా వ్యాపిస్తే ఎపిడమిక్, ప్రపంచమంతా వెళ్తే పాండమిక్. ఈ పదం కూడా చూడండి. స్టేట్ విట్నెసెస్ లోయెస్ట్ సింగిల్ డే టాలీ. ఎండమిక్, ENDEMIC. ఇక్కడ విట్నెస్ అనేది విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్? విట్నెస్ అనేది వర్బ్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ వర్బ్. నేను చెప్పాను విట్నెస్ మీరు నౌన్ గా వాడచ్చు, వర్బ్ గా వాడచ్చు. విట్నెస్ అంటే సాక్షి, వర్బ్ గా. నౌన్ గా వాడితే సాక్షి. మీరు వర్బ్ గా వాడాలంటే వర్బ్ గా పెడితే సి. స్టేట్ చూసింది. దేని చూసింది? లోయెస్ట్ సింగిల్ డే టాలీ ఆఫ్ 305 కేసెస్ అండ్ 2 deaths. 305 కేసులు మాత్రమే వచ్చాయి ఏపీలో. 2 చావులు మాత్రమే జరిగాయి. లోయెస్ట్ సింగిల్ డే టాలీ ఇది గత కొన్ని రోజులుగా. సో స్టేట్ దాన్ని ఎక్స్పీరియన్స్ చేసింది, సీ చేసింది. మేము మళ్ళీ చెప్పాలంటే మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను లాస్ట్ టైం. ఐ హ్యావ్ విట్నెస్డ్ అన్ యాక్సిడెంట్ అన్నాను అనుకో, నాకు కళ్ళ ఎదురుకు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఐ హ్యావ్ విట్నెస్డ్ ఇట్ అంటే నేను చూశాను, కళ్ళతో చూశాను. ఐ హావ్ సీన్ ఇట్, ఐ హావ్ విట్నెస్డ్ ఇట్. అండ్ యు ఆర్ ద విట్నెస్ ఇన్ దట్ యాక్సిడెంట్ కేసు. ఆ యాక్సిడెంట్ కేసులో నువ్వే విట్నెస్, సాక్ష్యం.
సాక్షివి నువ్వే, దాన్ని చూసింది నువ్వే. నౌన్ గాను వాడచ్చు, వెర్బ్ గాను వాడచ్చు. రివర్ట్ అంటే గవర్నమెంట్ టు ఫైల్ SLP అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ ఇన్ సుప్రీం కోర్ట్. ఏజీ అంటే అడ్వకేట్ జనరల్, డైరెక్టెడ్ టు రివర్ట్ విత్ హిస్ వ్యూస్ టుమారో. రివర్ట్ అంటే రిప్లై ఇవ్వమని, మీ వ్యూస్ తో మీరు రిప్లై ఇవ్వండి అని అతనికి డైరెక్షన్ ఇచ్చారు. ఎదురు తిరగడం కాదమ్మా జోసన్, ఇక్కడ ఎదురు తిరగడానికి ఏముంది, గొడవ పడడానికి ఏం లేదు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది గవర్నమెంట్, అటార్నీ జనరల్కి ఏం చెప్పారు, మీ వ్యూస్ తో మీరు రివర్ట్ అవ్వండి, కమ్ బ్యాక్. యూ కమ్ బ్యాక్ విత్ యువర్ వ్యూస్ అని అర్థం. డిస్కంటెంట్ అంటే కన్వర్జెన్స్ ఆఫ్ అగ్రేరియన్ డిస్కంటెంట్ ఇన్ సౌత్ ఏషియా. అసమ్మతి, వెరీ గుడ్. ఇఫ్ యు ఆర్ కంటెంట్ అంటే యు ఆర్ హ్యాపీ, ఇఫ్ యు ఆర్ నాట్ కంటెంట్ అంటే యు ఆర్ నాట్ హ్యాపీ. డిస్కంటెంట్ అంటే అసమ్మతి. అగ్రేరియన్ అంటే, కన్వర్జెన్స్ అంటే కలవడం, కన్వర్జ్ అవ్వడం, ఒక దగ్గర కలవడాన్ని కన్వర్జెన్స్ అంటాం. కన్వర్జ్ అయ్యింది అంటాం. డైవర్జ్, కన్వర్జ్, లేక మూడు కలిపి ఒకే చోట కలిసే అనుకోండి, దాన్ని కన్వర్జ్ అంటాం. డైవర్జ్, కన్వర్జ్. కింద చూడండి ఇంకా, కన్వర్జెన్స్ ఆఫ్ అగ్రేరియన్ కంటెంట్ డిస్కంటెంట్ ఇన్ సౌత్ ఏషియా. దాని మీనింగ్ ఏంటి చెప్పగలరా? ఓవరాల్ సెంటెన్స్ మీనింగ్. అంటే సౌత్ ఏషియాలో ఉన్న డిఫరెంట్ కంట్రీస్ లో రైతులు, వ్యవసాయ రంగానికి చెందిన ఫార్మర్స్ లో ఈ డిస్కంటెంట్ అనేది ఉంది. అన్ని చోట్ల కూడా ఈ డిస్కంటెంట్ అనేది ఉంది. అందరూ కలిసారని కాదు, అన్ని చోట్ల డిస్కంటెంట్ ఒకే దగ్గరికి వస్తుంది, అన్ని చోట్ల ఈ డిస్కంటెంట్ ఉంది, కన్వర్జ్ అయ్యింది. అలాగే దాంట్లో రెండో లైన్ లో ఏముందో చూసారా? ఇమాన్సిపేషన్, రూరల్ ఇమాన్సిపేషన్ అంటే చదవండి ఇది మొత్తం. With protests becoming catalysts for anti-authoritarian struggle, the air is ripe for new visions of rural emancipation. Difficult ఇది, బాగా ట్రై చేయండి, బాగా ఎడిటోరియల్ వొకాబులరీ ఇలాగే ఉంటుంది. రైప్ అంటే అర్థం ఏంటి? ఇమాన్సిపేషన్ అంటే ఫ్రీడమ్ ఇవ్వడం, స్వేచ్ఛ ఇవ్వడం. ద ప్రాసెస్ ఆఫ్ గివింగ్ పొలిటికల్ ఫ్రీడమ్ లేదా సోషల్ ఫ్రీడమ్
ఉమెన్ ఎమాన్సిపేషన్. రైప్ అంటే పండడం, అంటే సరిగ్గా ఉంది. ఎయిర్ ఈజ్ రైప్ అంటే అర్థం ఏంటి? కరెక్ట్ టైం అని అర్థం. కరెక్ట్ గా ఉంది టైం. దేనికి? ఫర్ న్యూ విజన్స్ ఆఫ్ రూరల్ ఎమాన్సిపేషన్. ఈ రైతులకి ఈ ఫ్రీడమ్ రావడానికి, అంటే వాళ్ళ గవర్నమెంట్ వీటి నుంచి విముక్తి కలగడానికి కరెక్ట్ టైం ఇది. ద ఎయిర్ ఈజ్ రైప్ నౌ. యాడ్జెక్టివ్ అది. రైప్ అనేది యాడ్జెక్టివ్ అక్కడ. ఫుల్లీ గ్రోన్, ఫుల్లీ డెవలప్డ్, కరెక్ట్ టైం ఇది. యాంటీ అథారిటేరియన్ స్ట్రగుల్. అథారిటేరియన్ అంటే తొక్కేసేలాగా, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోకుండా వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తొక్కేసేలాగా ఉంటే అథారిటేరియన్ అంటాం. యాంటీ అథారిటేరియన్ అంటే అథారిటీకి ఎగ్నెస్ట్ గా, ఆ స్ట్రగుల్కి వ్యతిరేకంగా. ప్రొటెస్ట్ అంటే నిరసనలు. బికమింగ్ క్యాటలిస్ట్. క్యాటలిస్ట్ అంటే అర్థం ఏంటి? క్యాటలిస్ట్ ఏం చేస్తుంది? క్యాటలిస్ట్ ఏం చేస్తుంది? ఒక పని తొందరగా అవ్వడానికి సహాయపడుతుంది. ఉత్ప్రేరకం, హెల్ప్ చేస్తుంది. స్పీడప్ చేయడానికి, పని స్పీడప్ చేయడానికి ఉపయోగపడుతుంది. దేని స్పీడప్ చేయడానికి? న్యూ విజన్స్ ఆఫ్ రూరల్ ఎమాన్సిపేషన్. రూరల్ ఎమాన్సిపేషన్ కోసం కొత్త విజన్స్ రావడానికి సరైన టైం ఉంది. దానికి ప్రొటెస్ట్ అనేవి దే ఆర్ బికమింగ్ క్యాటలిస్ట్స్. యాంటీ అథారిటేరియన్ స్ట్రగుల్లో అవి క్యాటలిస్ట్ అవుతున్నాయి. అథారిటీకి వ్యతిరేకంగా మనం పాటుపడుతున్న స్ట్రగుల్లో నిరసనలు అనేవి క్యాటలిస్టులుగా, ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడుతున్నాయి. స్ట్రగుల్ని స్పీడప్ చేయడానికి ఉపయోగపడుతుంది. కొంచెం బ్రాడ్, చాలా కష్టం నేను అర్థం చేసుకోవడం. రోజు చేసే కొద్దీ మనకు అర్థమవుతుంది. ఇది చూడండి, ఈస్టర్న్ డిస్క్వైట్, టస్సల్, బ్యాటిల్. డిస్క్వైట్ అంటే చెప్పేయచ్చు, గెస్ చేయొచ్చు. మీరు గెస్ చేసి చెప్పండి. యా, సంథింగ్ దట్ ఈస్ నాట్ కామ్. వెరీ గుడ్ జోస్నా. అనీజినెస్, ఆందోళన, వర్రీ. లౌడ్నెస్ కాదు. క్వైట్ అంటే గొడవ, క్వైట్ అంటే సైలెంట్, ఆ సెన్స్ లో కాదు ఇక్కడ. కామ్నెస్ లేకపోవడం, వర్రీ, ఫ్రీగా ఉండకపోవడం, అలాగా. నర్వస్నెస్, ఈ పదాలన్నీ పెట్టుకోవచ్చు మీరు. తర్వాత కింద బ్యాటిల్ అంటే ఫైట్, యుద్ధం. ఫైట్, వార్. తృణమూలకి బీజేపీకి మధ్యలో జరుగుతున్న యుద్ధం అనేది షుడ్ నాట్ టర్న్ ఇంటూ ఎ సెంటర్ స్టేట్ టస్సల్. టస్సల్ అంటే మళ్ళీ గొడవ. టస్సల్, బ్యాటిల్ ఇవన్నిటికి ఒకటే మీనింగ్. టస్సల్ అంటే గొడవ, బ్యాటిల్ అన్నా గొడవే, కొంచెం పెద్దది. తృణమూలకి బీజేపీకి మధ్యలో జరుగుతున్న పెద్ద యుద్ధం లాంటిది ఏదైతే జరుగుతుందో అది సెంటర్ కి స్టేట్ కి మధ్యలో గొడవలాగా మారకూడదు. పార్టీల మధ్య గొడవ పార్టీల లాగా ఉండాలి, అది సెంటర్ కి స్టేట్ కి మధ్యలో అయ్యేటట్టుగా ఉండకూడదు. ఫైట్, టస్సిల్, వార్, బ్యాటిల్ ఇవన్నీ కూడా సిమిలర్ వర్డ్సే. బ్యాటిల్, వార్ అనేవి పెద్ద పెద్ద పదాలు, ఫైట్ ఇలాంటివన్నీ చిన్న చిన్న పదాలు. కొన్ని సినోనిమ్స్ చెప్పండి. వార్కి, ఇది ఫైట్ కి కొన్ని సినోనిమ్స్ చెప్పండి. మనం ఈ మధ్య చాలా నేర్చుకున్నాం కదా. ఫైట్ కి దగ్గరగా ఉన్న సినోనిమ్స్ చెప్పండి, మీకు తెలిసినవి గుర్తుపెట్టుకోండి. రో, వెరీ గుడ్. ఇంకా డిస్ప్యూట్ కొంతవరకు, యా కొంతవరకు పెట్టు. అసాల్ట్ అనేది దాడి. క్వారల్ ఓకే, కాంబాట్ ఓకే. ఓకే, ఇది చూడండి, ఆల్టర్కేషన్ కరెక్ట్. బ్రాల్ విన్నారా పదం? బ్రాల్. బ్రాల్ అనేది ఎక్కడ వాడతామంటే జనరల్ గా మనకి బార్లోను వాటిలోను తాగి గొడవ చేస్తారు చూడండి, దాన్ని బ్రాల్ అంటారు. స్పాట్ అనేది కూడా పెట్టొచ్చు. బ్రాల్ అనేది బార్లో వాటిలో గొడవ చేసేదాన్ని బ్రాల్, ఆ పదం ఎక్కువగా దానికి వాడతారు. చిన్న గొడవ అనుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో చిన్న చిన్న గొడవలు ఉంటాయి చూడండి, దాన్ని స్కిర్మిష్ అంటాం. చిన్న చిన్న గొడవలు, పెద్దవి కాదు. SKIRMISH. ఆల్టర్కేషన్. డిఫరెంట్ సందర్భాల్లో మీకు ఇవన్నీ వస్తూ ఉంటాయి, లింక్ చేసుకోవాలి మీరు చదివేటప్పుడే. టస్సిల్. డిక్షనరీలు చూసి చెప్పొద్దమ్మా ఎవరుని, మీరు చదివినప్పుడు మీ మైండ్లో ఉన్నవి చెప్పండి అంతే, డిక్షనరీలు చూసి మాత్రం చెప్పకండి. ర్యాంగిల్, ఇది కూడా మనం మాట్లాడాము ఒకసారి. రయట్ అనేది కొంచెం పెద్దది, అల్లర్లు, అది మరీ దగ్గర రాదు, కొంచెం దూరం అయిపోతుంది మీనింగ్. ఇలా ఈ పదం మీకు తెలుసు,
అందుకే చూపిస్తున్నాను. కామన్‌గా మనం ఫేస్ చేసే పదాలు. ఈ రెండిటికి మీనింగ్స్ చెప్పండి. అలాక్రిటీ, టెయిల్ విండ్. అలాక్రిటీ చెప్పండి. ఎన్నో సార్లు చెప్పాను నేను. అలాక్రిటీ అంటే ఎంతూజియాజం, చీర్‌ఫుల్ ఎంతూజియాజం. చాలా ఇంట్రెస్ట్ పెట్టి ఉండడం. ఈజ్ ఇట్ ఎ నౌన్ ఆర్ అడ్జెక్టివ్ ఆర్ వాట్? ఈ పదాలు ఎడిటోరియల్స్ లో చాలా సార్లు చెప్తూ వచ్చాను. ఎంతమంది గుర్తుంది చూడండి. ఇట్స్ ఎ నౌన్. అలాక్రిటీ ఈజ్ ఎ నౌన్. మీకు నౌన్ యాడ్జెక్టివ్ అని నేను ట్రిక్ కూడా చెప్పాను, మర్చిపోతున్నారేమో. ఫస్ట్ యాడ్జెక్టివ్ అయితే అది ఏం చేయాలి? అది ఏదో ఒక నౌన్ ని మోడిఫై చేయాలి. ఏ నౌన్ ని మోడిఫై చేస్తుంది అది? లేదు కదా, ఏ నౌన్ ని మోడిఫై చేయట్లేదు. సో కాబట్టి అది నౌన్. దానికి లింక్ అయిన నౌన్ లేదు అక్కడ. అలాక్రిటీకి ఆపోజిట్ ఏంటి? అలాక్రిటీకి ఆపోజిట్ ఏంటి? యాంటోనిమ్ ఏంటి? వెరీ గుడ్, రిలక్టెన్స్. కాన్ఫ్లిక్ట్ కాదు, రిలక్టెన్స్ అంటే ఇష్టం చూపకపోవడం, ఇంట్రెస్ట్ చూపకపోవడం. ఇప్పుడు నీకు పుస్తకం ఇచ్చి చదువురా అంటే ఏం చేస్తావు? రిలక్టెన్స్, ఇంట్రెస్ట్ చూపరు. అదే సినిమా చూసుకుంటావా అంటే యూ విల్ షో అలాక్రిటీ, ఇంట్రెస్ట్ చూపిస్తావు, ఎంతూజియాజం చూపిస్తాం. నేను ఎగ్జాంపుల్ చెప్పేవాడిని చిన్నపిల్లలకి. చదువుకోండిరా అంటే ఒకసారిగా రిలక్టెన్స్, ఆడుకోండిరా అనేసరికి ఒకసారిగా చీర్ఫుల్ ఎంతూజియాజం వస్తుంది, అలాక్రిటీ వస్తుంది. అలాక్రిటీ, రిలక్టెన్స్. ఓకే. టెయిల్ విండ్ అంటే టెయిల్ విండ్ సింపుల్ థింగ్. మీరు ఒక సైకిల్ మీద వెళ్తున్నారు, సైకిల్ తొక్కుతూ వెళ్తున్నావు, వెనక నుంచి గాలి వచ్చింది అనుకోండి, టెయిల్ తోక, విండ్, టెయిల్ తోక దగ్గర గాలి. సైకిల్ ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా? ముందుకెళ్తుంది. సో ఇట్ పుషెస్ యూ ఫార్వర్డ్. టెయిల్ విండ్ పుషెస్ యూ ఫార్వర్డ్. సిమిలర్ గా హెడ్ విండ్ అంటే మనకి ఎదురుగా వచ్చింది అనుకోండి గాలి, ఎదురు గాలి అంటాం తెలుగులో. ఎదురు గాలి అంటే అర్థం ఏంటి? మనకి ఎదురొచ్చేది, మన పనికి అడ్డొచ్చేసేది, మనకి ఇబ్బంది కలిగించేది ఎదురుగాలి, హెడ్ విండ్. దానికి ఆపోజిట్ టెయిల్ విండ్, అంటే మన పనికి ఇంకొంచెం సాయం చేసేది టెయిల్ విండ్. లైక్ COVID-19 యాక్టెడ్ యాజ్ ఎ టెయిల్ విండ్ ఫర్ ఆల్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్స్ అని చెప్పొచ్చు. ఆన్లైన్ కోచింగ్ సెంటర్స్ అన్నిటికీ కూడా COVID-19 అనేది ఒక టెయిల్ విండ్ గా యాక్ట్ చేసింది. ఎందుకని? మామూలుగా ఆఫ్లైన్కి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపుతూ ఉండేవాళ్ళు. ఆన్లైన్లో ఎంత స్ట్రగుల్ అవుతున్నా వచ్చేవాళ్ళు కాదు. కొంచెం నేను ఇన్ఫాక్ట్ ఆలివ్ బోర్డ్ అని ఉంటుంది మనకి, మీకు తెలిసి ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఐడియా ఉండొచ్చు. ఆలివ్ బోర్డ్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మా ఫ్రెండ్ వాళ్ళ ఓన్ బ్రదర్. అతనితో నేను మాట్లాడాను, ఎప్పుడు మే నెలలో మాట్లాడా ఆలివ్ బోర్డ్తో. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఈ రోజుకి కూడా సార్ COVID-19 అప్పటికి ఇంక రాకముందు అక్రాస్ ద కంట్రీ ఓవరాల్ గా కోచింగ్, ఆన్లైన్ కోచింగ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ బిజినెస్ లో ఆన్లైన్ యొక్క పాత్ర 10-15% మాత్రమే. ప్రిడామినెంట్లీ ఇట్ ఈస్ స్టిల్ లెడ్ బై ఆఫ్లైన్. అయితే COVID-19 వచ్చిన తర్వాత సీన్ చాలా వరకు మారిపోయింది. సో COVID-19 కైండ్ ఆఫ్ యాక్టెడ్ యాజ్ ఎ టెయిల్ విండ్ లాగా యాక్ట్ చేసింది COVID-19. హెడ్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్కి హెడ్ విండ్ అయిపోయింది, ఎదురుగాలి వీచింది. సో చాలా కోచింగ్ సెంటర్లు మూసేశారు. ఆఫ్లైన్లో క్లాసులు చెప్పే చాలా మంది ఫ్యాకల్టీకి ఈరోజు స్కూల్ టీచర్స్ ఎలాగైతే అయ్యారో, కోచింగ్ సెంటర్స్లో పనిచేసే ఫ్యాకల్టీ కూడా చాలా మందికి ఉపయోగం లేకుండా అయిపోయింది.
ట్రై కంటే అర్థం ఏంటి? ఎవరైనా చెప్పగలరా దాని మీనింగ్? డోంట్ లుక్ ఎట్ డిక్షనరీ. డిఫికల్ట్, ఎగ్జాక్ట్లీ. డిఫికల్ట్ టైమ్స్, టఫ్ టైమ్స్ అని అర్థం. అందుకే మీకు ట్రయల్ అనే పదం ఉంది చూసారు. ట్రయల్ అంటే మీకు విచారణ, కోర్టు విచారణ అనే దానికి వాడతాం ఈ పదం మనం. అలాగే ట్రై చేయడానికి కూడా ట్రయల్, జాబ్ ట్రయల్స్ అంటాం. ప్రయత్నించడం అనే పదంతో కూడా మనం వాడుతుంటాం. ప్రయత్నం, ట్రయల్, ప్రయత్నం, ఈ మీనింగ్ ఉంది. మూడో మీనింగ్ ఏంటి? టఫ్ టైమ్స్, డిఫికల్ట్ టైమ్స్, కష్టకాలం. 3 మీనింగ్స్ ఉన్నాయి ట్రయల్కి. సందర్భాన్ని బట్టి మీనింగ్ మారిపోతుంది. TRY ట్రై అంటే ప్రయత్నించు, విచారించు, అండ్ ట్రయింగ్ టైమ్స్, డిఫికల్ట్ టైమ్స్. ఇది కాంటెక్స్ట్ బట్టి తప్పితే ఎలా చెప్తారు చెప్పండి? అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ట్రయింగ్ టైమ్స్. ఆర్కేక్ అంటే ఇక్కడ ట్రయింగ్ విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్, ఇది కూడా చెప్పేయండి మరి ఎందుకు. విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్? అడ్జెక్టివ్. పార్టిసిపల్ ఇందాకే మాట్లాడుకున్నాం. ఆర్కేక్ అంటే అవుట్డేటెడ్, బాగా ఓల్డ్ అని అర్థం. అవుట్డేటెడ్, ఓల్డ్, పాతబడిపోయిన. నీడ్ ఆఫ్ ది అవర్ చూసారా మళ్ళీ? ఈజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్. నీడ్ ఆఫ్ ది అవర్ అంటే ఈ క్షణానికి అదే మోస్ట్ ఇంపార్టెంట్ అని అర్థం. సంథింగ్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎట్ దట్ టైం. సంథింగ్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎట్ దట్ టైం. ద ఈవెంట్స్ ఆఫ్ ద పాండమిక్ షో. పాండమిక్ సమయంలో వస్తున్న రకరకాల ఈవెంట్స్, రకరకాల విషయాలు ఏవైతే జరిగాయో అవి ఏం చెప్తున్నాయి? హౌ ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ టు మోడర్నైజ్ ఇండియాస్ ఆర్కైక్ ట్యాక్స్ లాస్. ఇండియా యొక్క పాతబడిపోయిన ట్యాక్స్ లాస్ ని మోడర్నైజ్ చేయడం అనేది ఎంత అవసరం ఇప్పుడు అనేది పాండమిక్ సందర్భంలో జరిగిన వివిధ అంశాలు మనకి చూపిస్తున్నాయి అన్నమాట. ఫ్యాబ్రికేటెడ్ అంటే ఎగ్జాక్ట్లీ కల్పించిన. ఫ్యాబ్రికేట్ చేయడం అంటే కల్పితం. ఇట్ ఈస్ నాట్ ట్రూ, ఇట్ ఈస్ ఫ్యాబ్రికేటెడ్ అంటారు. మన పైన ఆరోపణ వచ్చింది అనుకోండి, నా పైన కల్పించిన ఆరోపణలు అవి, అది నిజం కాదు. ఇట్ ఈస్ ఫ్యాబ్రికేటెడ్, ఇట్ ఈస్ క్రియేటెడ్, ఇట్ ఈస్ నాట్ ట్రూ. రాసుకోండి. ఫ్యాబ్రికేటెడ్ అనేది ఏంటి? విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్? మళ్ళీ చెప్పండి. ఎవిడెన్స్ ఈస్ ఫ్యాబ్రికేటెడ్. వెరీ గుడ్ చైతన్య. అది నిజమైన సాక్ష్యం కాదు, వాళ్ళు కల్పించిన సాక్ష్యం. ఫ్యాబ్రికేటెడ్ అనేది ఇక్కడ విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్? ఎగ్జాక్ట్లీ సురేంద్ర, యాడ్జెక్టివ్. ఏమంటాం దాన్ని? పార్టిసిపల్. ఇట్ ఈస్ ఎ పార్టిసిపల్ అండ్ యాడ్జెక్టివ్. బేసికల్ గా పాస్ట్ పార్టిసిపల్. ఇది ఇందాక వచ్చింది ట్రయింగ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపల్. ఇంగ్ ఫామ్ తో వచ్చే పార్టిసిపల్ ని ప్రెజెంట్ పార్టిసిపల్ అంటాము. ఈడీతో వచ్చే పార్టిసిపల్ ని పాస్ట్ పార్టిసిపల్ అంటాం. బిట్రే అంటే ఎక్స్పోజ్ అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ.
వీల్. బీట్రే అనేది వర్బ్ ఇక్కడ. ఫ్యాబ్రికేటెడ్ అంటే క్రియేటెడ్, ఒరిజినల్ కాదు. ఫ్యాబ్రికేటెడ్ వర్క్ అని అనరు. మిస్బిహేవ్డ్ అంటే తప్పుగా బిహేవ్ చేయడం. తప్పుగా బిహేవ్ చేయడం, అసభ్యంగా. ఎగ్జాక్ట్లీ. ఎమిట్ అంటే ప్రొటెస్ట్ అంటే నిరసన. ఎమిట్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్, మధ్యలో, నిరసన మధ్యలో. సేమ్ మీనింగ్. ఎమిట్స్ట్ అన్న ఎమిట్ అన్న ఒకటే మీనింగ్. కాల్ ఆఫ్ అంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ కాల్ ఆఫ్ స్ట్రైక్ ఇన్ కర్ణాటక. స్టాప్. కాల్ ఆఫ్ అంటే ఆపేయడం. కాల్ ఫర్ అంటే పిలుపునివ్వడం. కాల్డ్ ఫర్ స్ట్రైక్ అన్నారు అనుకోండి, పిలుపునివ్వడం. కాల్ ఆఫ్ అంటే ఆపేయడం, స్టాప్. ఫ్రేజల్ వర్బ్. మీరు ఫ్రేజల్ వర్బ్స్ కి నా దగ్గర మందు లేదు, నేను మళ్ళీ చెప్తున్నాను. ప్రతిరోజు మీకు టెస్ట్ పెడుతున్నాం. వొకాబులరీ టెస్ట్ ఒకటి, ఫ్రేజల్ వర్బ్ టెస్ట్ ఒకటి. ఎంతమంది రాశారో నాకు తెలియదు. కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ అనే మీనింగ్ వస్తుంది, క్యాన్సిల్ చేయడం. పుట్ ఆఫ్ అంటే వాయిదా వేయడం. పుట్ ఆఫ్ అంటే వాయిదా. కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్. పోస్ట్ పోన్ అని కాదు, వాయిదా అంటే క్యాన్సిల్ అని అర్థం వస్తుంది కాల్ ఆఫ్. పుట్ ఆఫ్ అనేది వాయిదాకి వస్తుంది బెటర్గా. బ్రేక్ అవే లీడర్స్ అంటే, బ్రేక్ అవే అంటే అర్థం చెప్పండి. ఈజీ, మీరు గెస్ చేయొచ్చు. కాదు కాదు కాదు, అవేవి కాదు. అసలు బ్రేక్ అవే అనేది విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్? ఇక్కడ ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఇది? మీరు పార్ట్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేస్తే మీకు ఆన్సర్లు కరెక్ట్గా వస్తాయి. ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. వెరీ గుడ్ హర్ష. ఎందుకు? లీడర్స్ అనే నౌన్ అది మాడిఫై చేస్తుంది. ఎటువంటి లీడర్స్? బ్రేక్ అవే లీడర్స్. బ్రేక్ అవే లీడర్స్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఫార్మర్స్, పంజాబ్ లో ఫార్మర్స్ అందరూ ఇవన్నిటిని తీసేయండి తీసేయండి, ఫార్ములాస్ తీసేయండి అంటున్నారు. ఇంకొక రాష్ట్రానికి చెందిన ఫార్మర్స్ కొంతమంది గవర్నమెంట్స్ తో మాట్లాడారు. వీళ్ళు బ్రేక్ అవే లీడర్స్. వీళ్ళతో ఇప్పుడు ఈ పంజాబ్ ఫార్మర్స్ తో వీళ్ళు ఏకీభవించట్లా, వాళ్ళతో విభేదిస్తున్న ఫార్మర్స్. వీళ్ళు ఏమంటారు? మీరు ఉంచండి, ఫార్ములాస్ ఉంచండి, మీరు రిపీల్ చేస్తే మేము ప్రొటెస్ట్ చేస్తామని చెప్పి వీళ్ళు అంట మొదలు పెట్టారు. ఫార్ములాస్ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి మాకు ఉపయోగపడతాయి, అది మీరు తీసేశారంటే మేము గొడవ పెడతామని చెప్పి వాళ్ళు అంటున్నారు. అందుకే బ్రేక్ అవే లీడర్స్ అంటే వీళ్ళతో విభేదిస్తున్న అనే సెన్స్ లో మీరు తీసుకోవచ్చు. వీళ్ళతో విడిపోయిన, వీళ్ళతో విడిపోయి వేరేగా ఉన్న ఆ సెన్స్ లో మీరు తీసుకోవాలి. రెస్క్యూ అంటే ఇన్ హర్ పోలీస్ కంప్లైంట్ అసిస్టెంట్ మేనేజర్ సేస్ 400 ఆఫ్ దెమ్ వర్ రెస్క్యూడ్. రెస్క్యూడ్ అంటే కాపాడబడ్డారు, కాపాడారు. రెస్క్యూ అంటే ప్రొటెక్ట్ చేయడం. సేవ్. ఎగ్జాక్ట్లీ. ర్యాంపేజ్ అంటే ఆఫ్టర్ ద ర్యాంపేజ్. స్పీడప్. బొమ్మ చూడు, అసలు డయాగ్రామ్ చూడు సురేష్, అక్కడ ఏం కనిపిస్తుంది?
ఒక మాబ్ ఎక్కువ మంది జనాలు వెళ్ళి మొత్తం గోల గోల చేయడం, అల్లకల్లోలం చేయడం అలాగనమాట. ఒక వైలెంట్ బిహేవియర్ బై గ్రూప్ ఆఫ్ పీపుల్. మొన్నే వచ్చింది ర్యాన్సాక్ అనే పదం వాడాము ఆ రోజు. ర్యాన్సాక్ అంటే విధ్వంసం చేయడం, ఆ మీనింగ్ వస్తుంది. మొత్తం ధ్వంసం చేసేసారు అక్కడ. జనరల్‌గా ఎలా వాడతారంటే మీకు ఒక పొలిటికల్ లీడర్‌ని ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు, ఒక ఇన్‌ఫ్లుయెన్షియల్ లీడర్‌ని అరెస్ట్ చేసినప్పుడు చాలామంది యువత ఏమవుతారు? రోడ్లపైకొచ్చేయడం, బస్సులు కాల్చేయడం. అప్పుడేమంటారంటే యూత్ వెంట్ ఆన్ ర్యాంపేజ్ అంటారు. దే వెంట్ ఆన్ ర్యాంపేజ్. అన్‌కంట్రోలబుల్ వైలెంట్ బిహేవియర్. వైలెంట్‌గా, అన్‌కంట్రోలబుల్‌గా బిహేవ్ చేయడం. గో ఆన్ ర్యాంపేజ్. ఆ పదం అలా వాడతారన్నమాట. గో ఆన్ ర్యాంపేజ్ అంటారు. అంటే కంట్రోల్ లేని బిహేవియర్, కంట్రోల్ లేకుండా ప్రవర్తించడం. ఆ సెన్స్ వస్తది. ఓన్లీ ర్యాంపేజ్ అనే మీనింగ్ మీరు తీసుకుంటే ఎలా రాస్తారు? వైలెంట్ బిహేవియర్ అని రాసుకోవచ్చు. ఒక వైలెంట్ అన్‌కంట్రోలబుల్ బిహేవియర్ అని రాసుకోవచ్చు. ఎస్పెషల్లీ బై ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. వైలెంట్ అంటే హింసాత్మకంగా, అన్‌కంట్రోలబుల్ బిహేవియర్ బై ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. సినిమాలు చూస్తున్నాడు బాగా. ఈజీ చనిపోయారు. ఎక్స్‌పైర్డ్. పాస్ అవే. గ్రామర్ చూసారా టెన్స్ ఇక్కడ? హీ హ్యాడ్ బీన్ ఇన్ హాస్పిటల్ ఫర్ ఎ వీక్. ఈ వ్యక్తి పలానా రోజు చనిపోయారు. చనిపోవడం అనేది జరిగిపోయింది ఆల్రెడీ. చనిపోవడం అనేది ఆల్రెడీ జరిగిపోయింది. సో దానికంటే ముందు వారం రోజులు ఆయన ఉన్నారు. పాస్ట్ పర్ఫెక్ట్. చనిపోవడానికి 1 వీక్ ముందు నుంచి ఆయన హాస్పిటల్‌లో ఉన్నారు. సిన్స్ అనకూడదు. ఫర్ ఎ వీక్ వారంగా. ఇంక్ ఫార్మ్ ఎందుకు? హ్యాడ్ బీన్ ఇక్కడ బీనే V3. పాస్ట్ పర్ఫెక్ట్ ఇది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాదు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాదు. హెడ్‌లైన్స్ అలాగే రాస్తారు. హెడ్‌లైన్స్‌లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో గట్రా రాయరు. దే యూజ్ సింపుల్ ప్రెజెంట్. అంటే చనిపోతూ ఉంటున్నారా అని అనుకోకండి. హెడ్‌లైన్స్‌కి దే యూజ్ ఇట్. న్యూస్ పేపర్‌కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, కొన్ని రూల్స్. హ్యాస్ పాస్డ్ అవే, డైడ్ ఇలా రాయరు. కొన్ని సార్లు ఇట్లా రాస్తూ ఉంటారు. ఓకే. చాలండి. టేక్ కేర్. లెట్స్ క్యాచ్ అప్ టుమారో.